ఈరోజు మనం జిఆర్డి అండ్ ఆస్మా మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెట్టి వినాయక్ సందీప్, ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్, నెల్లూరు. 75% పీపుల్ ఆఫ్ ఆస్థమాటిక్స్ కి జిఆర్డి లేదా యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తరచుగా ఉంటాయి. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే, ఒకటి, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల స్టమక్ లో ఉన్న కంటెంట్స్ కొన్నిసార్లు ఊపిరితిత్తులు, శ్వాసకోశాల దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఏర్పడినప్పుడు బ్రాంకోస్పాజం అనగా ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడడం, దానివల్ల పిల్లికూతలు ఇలాంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే యాసిడ్ అనేది ఈసోఫేగస్ దగ్గరికి వస్తుందో అక్కడ నరాలు, వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ వాటి వల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఊపిరితిత్తుల ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక 2-way స్ట్రీట్. అంటే ఆస్మా వల్ల జిఆర్డి రావచ్చు అండ్ జిఆర్డి వల్ల ఆస్మా సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అవ్వచ్చు. సో ఆస్మా వస్తున్న వాళ్ళు ఇన్హేలర్ వాడుతున్నా గానీ తరచుగా ఆస్మా తగ్గట్లేదు, అంటే సిమ్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు అనిపిస్తే మనం జిఆర్డి సమస్య గురించి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇన్హేలర్లు వాడడమే కాకుండా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చేసుకోవడం వల్ల మన ఆస్మాని కంట్రోల్లో పెట్టుకోవచ్చు.